హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో మనకు డీప్సీక్ అనేది కోడింగ్లో చాలా పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. సో రీసెంట్గా మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి ఉంటారు. డీప్సీక్ను యూజ్ చేసేసి క్యాలిక్యులేటర్ అప్లికేషన్స్ కానీ, ఎస్సీఓ టూల్స్ కానీ, ఇమేజ్ టూల్స్ కానీ, సో ఎట్లా జనరేట్ చేయొచ్చు, మనీ ఎట్లా ఎర్న్ చేయొచ్చు అని మనకు చాలా వీడియోలు ఉన్నాయి. సో నేను ఈరోజు వీడియోలో తెలుగులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీప్సీక్ను యూజ్ చేసేసి మనం ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, మన మొబైల్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా చెక్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను లైవ్గా క్రియేట్ చేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు ఆ అప్లికేషన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయొచ్చు. అది నేను క్రియేట్ చేసింది ప్రాపర్గా వర్క్ అవుతుందా, అది జెన్యూనా కాదని మీరు టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా, ఎలాంటి వెబ్ డిజైన్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో మీరు ఒక మొబైల్ అప్లికేషన్ అయితే లాంచ్ చేయొచ్చు. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము deepseek.com అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను డీప్సీక్కి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ప్లీజ్ క్రియేట్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ యాప్, HTML, CSS, జావాస్క్రిప్ట్ కోడ్ని క్రియేట్ చేయమని. సో దాంట్లో ఏంటంటే ఇది ఒక నాకు ప్రొఫెషనల్ వేలో ఉండాలి అండ్ టోటల్ మంత్స్ ఎంత పే చేస్తున్నామని చూపించాలని నేను ఒక కంప్లీట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ పైన క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మీకు ChatGPT తోటి కంపారిజన్ చేస్తే డీప్సీక్లో కోడింగ్ ప్రాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్లో మనకు మెయిన్గా యూజ్ అయ్యేది నోట్ప్యాడ్ లేదా నోట్ప్యాడ్++. ఈ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను మనం నోట్ప్యాడ్లో కానీ నోట్ప్యాడ్++లో కానీ సేవ్ చేయాలి. సో చూడండి, క్రియేటింగ్ ఏ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఈస్ అ గ్రేట్ వే టు అండర్స్టాండ్ హౌ లోన్ రీపేమెంట్స్ వర్క్. బిలో ఐ విల్ గైడ్ యూ త్రూ ద స్టెప్స్ టు క్రియేట్ ప్రొఫెషనల్ లుకింగ్ ఈఎంఐ క్యాలిక్యులేటర్. అందులో ఏమేమి ఉంటాయి? లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ అండ్ లోన్ టెన్యూర్ యాజ్ ఇన్పుట్స్ అండ్ డిస్ప్లే ద మంత్లీ ఈఎంఐ, టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ అండ్ టోటల్ అమౌంట్ పేయబుల్. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే మనకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో CSS వరకు క్రియేట్ అయింది. స్టెప్ 3లో జావాస్క్రిప్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టెప్లో వచ్చేసి ఈ ఫైల్స్ని ఏవైతే మనకు HTML, CSS, జావాస్క్రిప్ట్ క్రియేట్ అయ్యాయో వీటిని మనము ఒక ప్లేస్లో సేవ్ చేయాలి. అది ఎక్కడ అంటే నోట్ప్యాడ్లో కానీ నోట్ప్యాడ్++లో కానీ. సో నోట్ప్యాడ్ అనేది మీకు బేసిక్ వర్షన్ మనకు సిస్టంలో ఇన్బిల్డ్గా వస్తుంది. కానీ నోట్ప్యాడ్++ను డౌన్లోడ్ చేసుకోండి, మనకు ఒక ప్రొఫెషనల్ వేలో ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. గూగుల్లోకి వెళ్ళి నోట్ప్యాడ్++ అని టైప్ చేయండి, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి నోట్ప్యాడ్++ అని టైప్ చేయండి, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. సో దీంట్లో మనము 3 ఫైల్స్ను స్టోర్ చేయాలా, HTML ఫైలు, జావాస్క్రిప్ట్, CSS. సో డీప్సీక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మొత్తం 3 కోడ్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో జనరేట్ అయిన తర్వాత ఫస్ట్ కోడ్ వచ్చేసి HTML. ఈ కోడ్ను కాపీ చేయండి. సో ఇక్కడ మనము రన్ చేసి చూడొచ్చు. అంటే ఇది మనకు ఇంకా ప్రొసీజర్ కంప్లీట్ కాలేదు, జస్ట్ మనకు ఒక ఓవర్వ్యూ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో కాపీ సో కోడ్ను కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నోట్ప్యాడ్++లోకి వచ్చి ఈ HTML కోడ్ను కాపీ చేయండి. దీన్ని మనం సేవ్ చేయాలా. సేవ్ చేయాలంటే మీరు ఎక్కడైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను డెస్క్టాప్ పైన నోట్ప్యాడ్++ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దీంట్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఒక ఫోల్డర్ పెట్టాను, EMI న్యూ టూల్ అని చెప్పి. దీనిపైన ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, HTML ఫైల్ని సేవ్ చేయాలంటే .html తోటి మాత్రమే సేవ్ చేయాలా. సో ఇప్పుడు నేను index.html అని చెప్పి సేవ్ చేస్తున్నాను. మీరు ఇండెక్స్ కాకుండా వేరే నేమ్ పెడితే మనకు 3 ఫైల్స్ని లింక్ చేయడానికి మళ్ళీ మాన్యువల్గా చేయాలి. అదే మీరు index.html, css.style.css అండ్ script.js ఈ 3 నేమ్స్ తోటి సేవ్ చేస్తే మీరు లింక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటుంది. ఈ నేమ్ చేంజ్ చేసినా మాత్రం మళ్ళీ మనం నేమ్ అనేది అక్కడ మార్చాలా. సో మీరు ఇదే నేమ్ తోటి సేవ్ చేయండి, index.html. సో సేవ్ అయిపోయింది. అండ్ 3 ఫైల్స్ తీసుకోండి. ఇప్పుడు CSS. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీకు CSS ఉంది కదా, CSS ఫైల్లో కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత
ఇక్కడ మళ్ళీ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లోకి వచ్చి మళ్ళీ సెకండ్ కోడ్ని కాపీ చేయండి, సిఎస్ఎస్ కోడ్. దీన్ని మళ్ళీ సేవ్ చేయాలా. సేవ్ పైన క్లిక్ చేయొద్దు, సేవ్ యాజ్ పైన క్లిక్ చేయాలా. సేవ్ యాజ్ పైన క్లిక్ చేస్తేనే మనకు 3 డిఫరెంట్ వేలో క్రియేట్ అవుతుంది. సేవ్ పైన క్లిక్ చేస్తే ఒకటే ఫైల్ మళ్ళీ సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ ఇక్కడ style.css. సో ఇప్పుడు చూడండి style.css పైన సేవ్ చేస్తే మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్కి ఇక్కడ మనకు కోడ్ ఉంది, ఈ కోడ్ని కాపీ చేయండి. సేమ్ మళ్ళీ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లోకి వచ్చి థర్డ్ ఫైల్ని సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ script.js. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ స్టెప్, ఎక్కడైతే మీ ఫైల్ సేవ్ అయిందో ఆ ఫైల్ సేవ్ అయిన ప్లేస్కి వెళ్ళండి. ఈఎంఐ న్యూ టూల్ అనేది నేను క్రియేట్ చేశాను. దీంట్లో ఇండెక్స్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో చూడండి మనకు లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని వచ్చింది. లోన్ అమౌంట్ 2 lakhs, ఇంట్రెస్ట్ రేటు 2%, టెన్యూర్ ఇన్ ఇయర్స్ నేను 2 years పెడుతున్నాను. సో క్యాలిక్యులేట్ ఈఎంఐ చూడండి మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మంత్లీ ఈఎంఐ 8,580 రూపీస్, 2 years అంటే 24 months. టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ 4,193. టోటల్ అమౌంట్ పేయబుల్ 20,000. మనకి ఎంత మొత్తం ఎంత పే చేస్తాం మనము? టోటల్ మంత్స్ 24 months పే చేస్తాము. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము? 4,193 రూపాయలు పే చేస్తున్నాము. 2,04,193 రూపీస్ మనం పే చేస్తున్నాం. ఓకేనా? సో ఇది బేసిక్ ప్రొసీజర్. తర్వాత దీన్ని సో ఇప్పుడు ఇది ప్రాపర్గా అంటే అసలు వచ్చిన రిజల్ట్ కరెక్టేనా కాదా అని మనం వెరిఫై చేసుకోవాలి. సో దీనికి నేను ఆల్రెడీ మనకు గూగుల్లో అవైలబుల్ ఉన్న ఒక టాప్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను, EMICalculator.net అని చెప్పి. దాంట్లో కూడా సేమ్ ఇచ్చాను, 2 lakhs, 2% ఇంట్రెస్ట్, 2 years. సో చూడండి లోన్ అమౌంట్ ఎంత వచ్చింది? 8508. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లో ఎంత వచ్చింది? 8508. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4,193. ఇక్కడ ఎంత వచ్చింది? 4,193. సో టోటల్ ఎంత? 2,44,193. సో 2,04,193. సో మనకు 99% ప్రాపర్గా వచ్చింది. అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది జెన్యున్గానే క్రియేట్ అయింది, కోడ్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనము మొబైల్ అప్లికేషన్లోకి కన్వర్ట్ చేయాలి, జిప్ ఫైల్లో కన్వర్ట్ చేయాలి. ఐ హ్యాడ్ టు అచీవ్ ఇక్కడ జిప్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు మనకు జిప్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం జిప్ ఫైల్లో కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు మనము 2 వెబ్సైట్లు యూజ్ చేసేసి దీన్ని వెబ్ పేజ్లోకి అట్లాగే ఏపీకే ఫైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో వీటి కోసం మనం tiny.host అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో tiny.host అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది. ఈ అప్లోడ్ ఫైల్ పైన మనం ఏదైతే జిప్ ఫైల్లో కన్వర్ట్ చేసామో ఆ జిప్ ఫైల్ను దీంట్లో కాపీ చేయాలి. ఓకే, ఓపెన్. అండ్ ఇక్కడ లింక్ నేమ్ వచ్చేసి మనం ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఏదైతే ఇస్తున్నామో ఆ నేమ్ ఇవ్వండి. సో చూడండి ఇప్పుడు ఇది మనకు సేవ్ అయిపోయింది. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంది? ఇక్కడ కాపీ లింక్ వచ్చింది, ఇక్కడ నేమ్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని లైవ్లో టెస్ట్ చేయొచ్చు. వ్యూ సైట్ పైన క్లిక్ చేస్తే ఇది చూడండి మనకు సేమ్ గూగుల్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ /new tiny site వాళ్ళ సైట్ త్రూ అంటే వాళ్ళ హోస్టింగ్ త్రూ ఇది మనకు లైవ్లోకి వచ్చేసింది. సో ఇంతకుముందు ఇది లైవ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, ఇది పని చేస్తుందా పని చేయట్లేదా. సేమ్ 2 lakhs తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఇచ్చిన అమౌంటే 2% ఇయర్స్ టు క్యాలిక్యులేట్. చూడండి 85084193204193 ఎగ్జాక్ట్లీ సేమ్ రిజల్ట్ వచ్చింది. అంటే ఇది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇది కాపీ లింక్ పైన క్లిక్ చేయండి. కాపీ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళి వెబింటూ యాప్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ URL అని వస్తుంది. ఏదైతే ఇప్పుడు అక్కడ URL నేను కాపీ చేశానో ఆ URLని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐకాన్ ఉంది,
ఒక ఐకాన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. యాప్ నేమ్ సో చూడండి, ఐకాన్ వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ మేక్ యాప్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ మేక్ యాప్ పైన క్లిక్ చేయండి. మేక్ యాప్. సో చూడండి, ఇక్కడ మనకు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఏపీకే ఫైల్ ఎందుకు అంటే మనకు మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఏదైనా యాప్ ఓపెన్ అవ్వాలంటే అది ఏపీకే ఫైల్లో ఉండాలి. ఇక్కడ క్రియేట్ అయింది చూడండి, ఈఎంఐ క్యాలిక్యులేటర్ న్యూ అనేది. సో మనకు వచ్చింది, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంటుంది, డౌన్లోడ్ జిప్. సో చూడండి, మనకు డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ను మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడ సేవ్ చేసుకోండి. ఓకే, సో దీన్ని ఇప్పుడు అన్జిప్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తే దీంట్లో ఆండ్రాయిడ్ అని ఉంది. సో దీంట్లో చూడండి ఏపీకే ఫైల్ ఉంది. సో ఈ ఏపీకే ఫైల్ను నేను మొబైల్లో ఇన్స్టాల్ చేసి వెరిఫై చేశాను, ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో నేను ఏపీకే ఫైల్ లింక్ ఇస్తాను, మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసేసి చెక్ చేయండి. అసలు నేను క్రియేట్ చేసింది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదనేది మీరు టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసిన తర్వాత అది ఎట్లా వర్క్ అవుతుందో నాకు కామెంట్ చేయండి. సో ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని క్రియేట్ చేసే ప్రొసీజర్. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ వెబ్సైట్ టూల్ ఎట్లా క్రియేట్ చేయాలి డీప్ సీక్ తోటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.